డెంగ్యూ వ్యాధి ప్రమాదకరమైనదని ప్రజల భాగస్వామ్యంతో వ్యాధి నియంత్రణకు చర్యలు తీసుకొని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ పాషా షేక్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలోని బస్తీ దవాఖానలో వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ డెంగ్యూ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ దోమల వల్ల వ్యాపించే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధుల నియంత్రణకు ప్రజలందరికీ అవగాహన కల్పించాలని అన్నారు. ఇలాంటి ఇంటి పరిస్థితుల్లో నీరు నిల్వ ఉండే ప్రదేశాలను, పనికిరాని, వాడుకలో లేని వస్తువులు గుర్తించి వాటిని తొలగించాలన్నారు. అనంతరం వ్యాధి నియంత్రణకు విశేష కృషి చేసిన మెప్మా, మున్సిపల్, వైద్య సిబ్బంది 20 మందికి ప్రశంసా పత్రాలు అదనపు కలెక్టర్ అందజేశారు. ఈరోజు నేషనల్ డెంగ్యూ డే సెలబ్రేట్ చేసుకుంటాం. దాని యొక్క థీమ్ కూడా చూసుకుంటే హార్నెస్ పార్ట్నర్షిప్ టు డిటెక్ట్ డెంగ్యూ. అంటే అందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటూ డెంగ్యూని డిటెక్ట్ చేసుకోవాలి. సో మనము చూసుకుంటే మున్సిపాలిటీ తరఫున కూడా శానిటేషన్ వర్క్ చేసుకుంటాం. హెల్త్ వర్కర్స్, హెల్త్ టీమ్ ద్వారా కూడా మలేరియా డిటెక్షన్, అట్ ది సేమ్ టైం ట్రీట్మెంట్ అవన్నీ కూడా చూసుకుంటాం. అట్ ది సేమ్ టైం మెప్మా, ఆర్పీ ద్వారా కూడా కమ్యూనిటీ మొబిలైజేషన్ కూడా చేసుకుంటాం. అండ్ ఇండివిజువల్, ముఖ్యంగా అయితే ఇండివిజువల్ అంటే ఒక వ్యక్తిగతంగా మనిషి ఎవరైతే ఇండివిజువల్ ఉన్నారో వాళ్ళు ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి, ఎక్కువగా ఈ డెంగ్యూ కంట్రోల్. సో మన జిల్లాలో కూడా చూసుకుంటే లాస్ట్ 2 years చూసుకుంటే డెంగ్యూ కేసెస్ గణనీయంగా తగ్గుతున్నాయి. దీనికి కారణం పల్లె ప్రగతి అండ్ పట్టణ ప్రగతి. మనం ముందుగా వర్షాకాలం కంటే ముందు చాలా విస్తృతంగా చేయడం వల్ల చాలా వరకు ఈ మీరు ట్రెండ్స్ చూసుకున్నా కానీ, నా దగ్గర డేటా నెంబర్స్ చూసుకున్నా కానీ డెంగ్యూ కేసెస్ నెంబర్స్ గణనీయంగా తగ్గుతున్నాయి. ఈరోజు నేషనల్ డెంగ్యూ డే సెలబ్రేట్ చేసుకుంటాం. దాని యొక్క థీమ్ కూడా